హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు దోశ ఒక ట్రిప్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం దోశ వేసేటప్పుడు గ్లాస్తో స్పూన్తో వేసుకుంటారు కదా, ఆ విధంగా వేసేటప్పుడు మనము దానికే పిండి అంటుకొని రావడం బాగా గమనిస్తాము. కాబట్టి అది ఈరోజు అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను చూపిస్తాను. క్లాత్ తీసుకొని నీళ్ళల్లో పెంకుని ఈ విధంగా అయితే మంచిగా చేసుకోవాలి. ఏమన్నా దోశవి ఉన్నా కూడా పోతాయి, అండ్ అలాగే పెంకు కూడా కొంచెం చల్లబడినట్లు ఉంటుంది. ఈ విధంగా అయితే మనం దోశ పిండిగా అసలు అంటుకోదు. మనం ఇప్పటిప్పుడు కూడా స్మూత్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ క్లాత్తో తుడవడం వల్ల పెంకు అనేది చల్లబడి ఉంటుంది. మనం ఎంత సన్నగా కావాలన్నా ఎంత లావు కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. ఇది ఒకవేళ మనం ఆ విధంగా తుడవకపోతే ఈ విధంగా అయితే మనకు స్పూన్తో పాటే లేవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ క్లాత్తో నీళ్ళతో దాన్ని క్లీన్ చేసుకోవడమే చాలా బెటర్. మనకు దోశలు స్మూత్గా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, ఈజీగా అట్లా ఉండలేకుండా క్లీన్గా తినాలనిపించేటట్టు కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో.